హలో అందరికీ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణ సంస్కృతి ప్రతీక మన బతుకమ్మ. మా స్పెషల్ మలిదా ముద్దలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి, సోంపు. ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యం పిండిని, ఒక కప్పు గోధుమ పిండిని అంటే 2 సమపాలలో తీసుకొని అందులో 2 టీ స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి వేసి కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ ముద్దలాగా కొంచెం సాఫ్ట్ డోని ప్రిపేర్ చేసుకొని ఒక 30 minutes to 1 hour రెస్ట్ ఇవ్వడం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తుంది. ఈ తర్వాత ప్రిపేర్ చేసుకున్న డోని ఈక్వల్ బాల్స్లా చేసుకొని ఒక పాలిథిన్ షీట్ పైన, మనమేమో చపాతీలు పిండి వేసి చేస్తాంగా, అలా కాకుండా పాలిథిన్ షీట్ పైన గీ వేసి చపాతీల కంటే మందంగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు పల్చగా చేస్తే అవి క్రిస్పీగా వచ్చి మలీదా అనేది తినడానికి అంత టేస్టీగా ఉండదు. కాబట్టి కొంచెం మీడియం సైజ్ మందంగానే ఒత్తుకోవాలి. నెక్స్ట్ పెనం వేడెక్కిన తర్వాత పెనం పైన నెయ్యితోని కాల్చుకుంటే వీటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యిని రాసి చపాతీని 2 sides కాల్చాలి. మరీ చపాతీలలాగా ఎక్కువ కాకుండా జస్ట్ లైట్గా కాలనట్టు కాల్చుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు చపాతీలో ఎలా కాలుస్తున్నామో అలా కాల్చితే సరిపోతుంది. మరీ ఎక్కువ కాల్చడం అనుకో క్రిస్పీగా అవుతాయి, అవి తినడానికి అంత బాగోదు కదా. అందుకని ఇవి ఇప్పుడు చూస్తున్నట్టు చపాతీలు ఎంత పొంగుతున్నావో కదా, అట్లా ఆ విధంగా పొంగే విధంగా ఒత్తుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే చపాతీలని చిన్న ముక్కలుగా చేసుకొని వెంటనే వాటిపైన చక్కెరను వేయాలి. ఈ చపాతీ వేడికి అనేది చక్కెర లైట్గా మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం ఇది పీసెస్గా చిన్న వేడిగా ఉన్నప్పుడే చేయాలి, లేదంటే చక్కెర మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అన్నింటిలో 3 to 4 tablespoons నెయ్యి, సోంపు, ఇలాచీ పొడి కొద్దిగా వేస్తూ ఇంకా కొంచెం కొద్దిగా పాలు పోస్తూ రౌండ్గా ఉండలు చుట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మలీదా ముద్దలు మన బతుకమ్మ తెలంగాణ స్పెషల్ రెడీ. పండగ వచ్చింది వియ్యాలో, కేదారి గౌరమ్మ వియ్యాలో, నోములచ్చినాయి వియ్యాలో, బంగారి తప్పులో వియ్యాలో, బతుకమ్మ వేడించి వియ్యాలో, పెట్టించి వియ్యాలో, గంధం తల్లి వియ్యాలో, పసుపు కుంకుమ తల్లి వియ్యాలో, పాటలు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.